మేము సెలెక్ట్ చేసి స్టేజ్ మీద పిలిచి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఆ క్వశ్చన్స్కి ఎవరైతే బెస్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు బెస్ట్ కపుల్గా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఓ మంచి హనీమూన్ ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో యాంకర్ నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇప్పుడు కపుల్స్ వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ద ఫస్ట్ కపుల్, మిస్టర్ అండ్ మిసెస్ మల్లమ్మ. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఇప్పుడే ఆన్సర్ కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళు. ఎవరో కూడా రండి. ఎవరో కూడా రండి సార్. రండి, ముందు రండి. ఇక్కడ ప్రోగ్రామ్ లేట్ అవుతుంది ఇక్కడ. సారీ. నమస్కారం అండి. అయితే మీరు చూస్తున్నారు ఫస్ట్ కపుల్ మన పక్క. సార్ పిల్లలు ఉన్నారు ఇక్కడ, ప్రజలు లైవ్ లో చూస్తున్నారు. పిచ్చి పిచ్చి చేసాలి. ఓకే రెడీ. అయితే చూస్తున్నారు కదా మన ఫస్ట్ కపుల్ ఇక్కడ రెడీ ఉన్నారు. వాళ్ళని క్వశ్చన్స్ అడిగే ముందు ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకుందాం. అయితే రెడీ. మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి. మీరు అయిపోయింది చెప్పండి. నేను వెయిట్ చేస్తాను. మీ ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏ బాబు ఎంత నేర్పించారండి? నువ్వు చెప్పు. లేదు ముందు నువ్వే చెప్పు. ఎవరో కూడా చెప్పండి. నువ్వు చెప్పొచ్చు. నాకు అర్థమైంది మీకు లవ్ అంత సినిమా లేదు, పులియారు మీద అరేంజ్డ్ మ్యారేజే. ఓకే నెక్స్ట్, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దీపావళి సామాన్లు అలా తిరుగుతున్నారు. నువ్వు చెప్పు. నాకు అర్థమైంది మీ అన్యోన్యత. కూర్చోండి. ఎవరు చెప్పట్లేదు. సరే, మీకు సార్ వెనకతలా అరేంజ్ చేయమంటారు ఏమన్నా? కారు ఉంది, వెళ్ళిపోతారా? రెడీ. మీకు పిల్లలు ఎంతమంది? నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పాలి. ఏంటిది? వెళ్ళండి. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఏదండి? ఏంటి గిఫ్ట్? ఇంటికి పంపిస్తారు. వెళ్ళండి. ఇంటికి పంపిస్తారు. వెళ్ళండి. నువ్వు చెప్పండి. అయితే ఇలాంటి కపుల్ మనకు ఉన్నారు, ఏం పర్లేదు. మన ఇంకా 3 కపుల్ రాబోతుంది, ఇంకా 3 ఉన్నారు కపుల్స్. అయితే సెకండ్ కపుల్ ఇన్వైట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే భర్త తాగుబోతూ, భార్య ఏమో భర్తను కవర్ చేస్తూ ఉంటుందంట. అయితే వాళ్ళిద్దరూ మరి మన క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తారు ఏంటనే చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ శ్రీను నౌ. కమ్ ఆన్. వచ్చాడా? ఎవరబ్బా అండి? నీ అబ్బా. డబ్బా రాని అబ్బా. అదే రండి, కూర్చోండి. బాగున్నా. మీరు బాగున్నారా? ఎంత బాగున్నా చూపి. నేనా చూపి? ఇప్పుడు చూపించకూడదు. ఎంత బాగున్నా తర్వాత చూపిస్తా. మీరు కూర్చోండి. కష్టం. అయితే సార్ స్టఫ్ ఎంత స్టఫ్ ఇగో మనోళ్ళే. ఏంటి వాటర్ ఉంది కావాలా? వాటర్ ఎవరు ఇక్కడ? ఇది ఇంటర్వ్యూ. అబ్బో కామెడీ. అది చేయడానికి పిలిచారు మనల్ని. చూస్తున్నారండి. రెడీ. ఫస్ట్ క్వశ్చన్ రెడీ. అడుగు నీ అబ్బా అడుగు. ఓకే అర్థమైంది మాకు. అడుగు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. మరేంటి? రివెంజ్ మ్యారేజా? చెప్పా. అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేశానండి, నేను ఒక అమ్మాయిని లవ్ చేశానండి. ఓకే. వాళ్ళిద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారండి. వాళ్ళ మీద పగతో మీ ఇద్దరు రివెంజ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఇలాంటి మ్యారేజ్ కూడా ఉంటాయి. అది లెక్క. ఎప్పుడు ఎన్నో కొత్తగా బాగుంది మీది. చేసుకుంటా. వద్దు, నాకు పెళ్లికి వెళ్ళి వద్దులే కానీ. నెక్స్ట్ క్వశ్చన్, మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరు. పిల్లలు కానీ టైం లేదు మాకు. పిల్లలకనే టైం లేకపోయింది సార్. చెప్పే. అంటే నేను ఉదయం 6 గంటలకు ఆఫీస్కి వెళ్తానండి, మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకు ఆఫీస్కి వస్తానండి. ఇద్దరేమో 6 గంటలకు బార్కి వెళ్తానండి, మళ్ళీ ఉదయం 6 గంటలకు బార్ నుంచి వస్తానండి. పిల్లలు కంటామండి.
మీ జీవితంలో సిక్స్లు తప్ప ఎక్స్లు లేవమాట అయితే. అవునండి. నెక్స్ట్ రెడీ. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమన్నా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అబ్బా తమ్ముడు ఆ. పేరేంది? సుధీర్. సుధీర్ జబర్దస్త్ క్వశ్చన్ అడిగా అమ్మ. థ్యాంక్స్. అందరు వినాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? భర్త రోజు ఫుల్ కొడితే భార్య ఆఫ్ కొట్టాలి. కాదని భార్య ఫుల్ కొట్టినకు తిరిగి భర్తను కొడుతుంది. అర్థమైనా? ఏమ్మా ఇన్ని తెలిసిందని మందు మానేమని చెప్పొచ్చుగా. చెప్తే కొడతారండి. తర్వాత మందు కొడతారండి. మిమ్మల్ని కొట్టడం కావాలన్నమాట. మందు కొట్టడం కామన్ అండి. మారడేడు. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ది. అడు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? నాగేశ్వరరావు. ఓ అఖిల్ నాగేశ్వరరావు గారా? కాదు, అప్పిచ్చిన నాగేశ్వరరావు. అప్పిచ్చింది నాగేశ్వరరావు. అవునా? కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. అంటే మా ఇంటి పక్కన ఒక అతను అప్పు తీసుకున్నాడు. అతని పేరు నాగేశ్వరరావు. అతను రోజు ఒక వస్తువు ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతాడు అప్పు తీర్చలేదని. ఈ ఉదయం వచ్చి ఫ్యాన్ తీసుకెళ్ళిపోయాడండి. అరే ఎండాకాలం ఫ్యాన్ లేకుండా ఎలా పడుకుంటారు? బీర్ తాగి చల్లగా పడుకుంటా. మరి చలికాలం బిస్కీ తాగి వెచ్చగా పడుకుంటా. మరి వర్షాకాలం రెండు మిక్స్ చేసి కాక్టైల్ తాగా. అవునా? ఆ. ఓ పని చేయండి, ఎప్పుడు ఈ మధ్య మార్కెట్ లో ఎండ్రునని కొత్త మంది తెచ్చారు. అది తాగండి, శాశ్వతంగా పడుకుంటారు. బాగా కిక్కు. ఫుల్ కిక్కు. మళ్ళీ ఎగరంగా. ఏం మన ఇంట్లో ఉందా? వెళ్ళిపోదాం. అబ్బా స్టఫ్ కూడా తీసుకుపోదాం. వెళ్ళండి వెళ్ళండి. తమ్ముడు చెప్పండి. గిఫ్ట్ గిఫ్ట్ పంపిస్తారు ఇంటికి. రండి రండి. ఉండాలి. యాక్షన్ తగ్గి అమ్మా ఇట్లా పెట్టు. మరి నెక్స్ట్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న అయితే ఇప్పుడు చూసారు కదా తాగుబోతు కప్పుల్ని. నెక్స్ట్ ఒక డిఫరెంట్ కప్పులు రాబోతున్నారండి. అతనేమో ఏదో అమ్ముకుంటాడు, ఆమె కూడా ఏదో అమ్ముకుంటుంది. వాళ్ళు ఏం అమ్ముకుంటారు, వాళ్ళ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని తెలుసుకుందాం. సో నౌ వెల్కమ్ ప్లీజ్ మిస్టర్ అండ్ మిసెస్ రాంప్రసాద్. జాంగిలే పట్టుబిళ్ళలే జాంగిలే పట్టుబిళ్ళలే జాంగిలే పట్టుబిళ్ళలే జాంగిలే పట్టుబిళ్ళలే జాంగిలే జాంగిలే పట్టుబిళ్ళలే జాంగిలే జాంకాయలు వద్దు, వద్దు, ఏ పేరు వద్దు, ఏ కాయ వద్దు కానీ ఇక్కడ కూర్చోండి. మీరు జాంగిలే జాంకాయలు వద్దు, పొడి వద్దు, కూర్చోండి. జాంగిలే పట్టుబిళ్ళలే జాంగిలే పట్టుబిళ్ళలే మీది లవ్ మ్యారేజ్? జాంగిలే పట్టుబిళ్ళలే మీది లవ్ జాంగిలే పట్టుబిళ్ళ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? జాంగిలే పట్టుబిళ్ళలే జాంగిలే పట్టుబిళ్ళలే జాంగిలే పట్టుబిళ్ళలే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే దానికి జాంకాయలు పొట్టి పిల్ల ఏంట్రా? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? జాంగిలే అండి. జాంకాయలు ఏంటి, పొట్టి పిల్ల ఏంటి? అంటే అండి ఒక రోజు మేము పార్క్ లో తిని జాంగీలు అమ్ముకుంటాడు, నేను బొట్టుపిల్లలు అమ్ముకుంటున్నాను. అనుకోకుండా నా బొట్టుపిల్లలే ఆయన జాంగీ కంటుకుంది. అలాగా 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 అర్థమైందా? జాంగిలే బొట్టుపిల్లలే. బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది? జాంగిలే 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 జాంకాయలు ఏంటి, పొట్టి పిల్లలు? పిల్లలు ఎంతమంది సార్? పిల్లలు పిల్లలు ఓరిని పిల్లలు ఎంతమంది అడిగితే జాంకాయలు? ఇప్పుడు జాంగ్యాలు ఒక చెట్టు కొమ్మకి ఎలా ఉంటాయి? దగ్గరగా మంచిగా ఒక బంచ్ లో ఉంటాయి. 3-4 ఉంటాయి కదా? అవును, 3-4 ఉంటాయి. 4 పిల్లలు మాకు. జాంగిలే దీంట్లో అంత మీనింగ్ ఉందా? జాంగిలే. ఓహో. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? జాంగిలే దానికి దీనికి సంబంధం ఏంటి సార్? మీరు భార్య మీకు దండం పెడతాను రా. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే దానికి జాంకాయలకి పొట్టి పిల్ల. అది ఏంటి జాంకాయలు? ఏంటి పొట్టి పిల్లలు? ఇప్పుడు జాంకాయలు బాగా టేస్ట్ ఉండాలంటే ఏం చేస్తాం? కోసి ఉప్పు కారం పెడతాం. సో ఉప్పు కారం కలిస్తే ఒక టేస్ట్ వస్తుంది కదా? అవును. ఉప్పు కారం కలిసి జాంకాయల మధ్యలో కలిసి ఎంత టేస్ట్ వస్తుంది? అవును. అలాగే బాధ ఉన్నా, కష్టం ఉన్నా, సంతోషం ఉన్నా కలిసి ఉండాలన్నమాట. అది అన్యోన్యంగా ఉండాలంటే ఆ రీజన్స్ ఉండాలన్నమాట. ఇది డైరెక్ట్ చెప్పొచ్చు కదా, అంత బిల్డప్ ఎందుకు ఇచ్చారు? జాంకాయ సరే ఇంకెళ్ళండి.
జాంకేలి అంటే కిట్టి జాంకేలి ఒట్టి పిల్లలు జాంకేలి బొట్టు పిల్లలే జాంకేలి బాగా తెలియదు అండి క్యారెక్టర్ పులిహారలో ఇది. సరే ఇక్కడ 3 కపుల్స్ చూశానండి. లాస్ట్ కపుల్ 3 కపుల్స్ సోదిలో కపుల్స్ అయిపోయారు. ఈ లాస్ట్ కపుల్ అంటే సరే సరిగ్గా ఆన్సర్ చేస్తుందో లేదో చూద్దాం. అయితే వీళ్ళ గురించి కొంచెం డిఫరెంట్ గా విన్నాను, చూద్దాం మూడు ఎలా ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్లీజ్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధీర్ రైట్ దేర్. ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. గట్టి క్లాస్ కొట్టండి. ముందు నడుస్తున్నాయంట అక్కడ. వెనకాల నడుస్తామంటే అక్కడ చంపేస్తావు అక్కడ 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 నాకు తెలుసు అక్కడ. నువ్వేంటిగా? నేను యాంకర్ ఇక్కడ, మీరు కూర్చోండి అక్కడ. కూర్చోండి కూర్చోండి మా పైన కూర్చోండి. పైన కూర్చున్నా అక్కడ. నువ్వు నేను సమానం అక్కడ. మీ బాబు ఎక్కడే? మిగతా కట్నం అక్కడే. కూర్చో అక్కడ. నువ్వేంటిగా? నేను యాంకర్ ఇక్కడ సార్. టాబ్లెట్ అని తెప్పించమంటారా? కూర్చో అక్కడ. ఇంటర్వ్యూ స్టార్ట్. సార్ క్వశ్చన్స్ అడగమంటారా? ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ సార్? లవ్ అంటాడేంటి అక్కడ? మన ఇద్దరి మధ్యలో లవ్ ఉందా అక్కడ? అంత సీన్ ఉందా అక్కడ? మీ బాబు ఎక్కడే? అంత సీన్ లేదు అక్కడ. పాతికేళ్ళు ఎక్కడే? నువ్వేంటిగా? నేను యాంకర్ ఇక్కడ, మీరు కూర్చోండి అక్కడ. ఈడెవడో ప్రకాష్ రాజ్ గారు సైడ్ లో ఉన్నాడు. సార్ మీరు భార్య భర్తలు ఇద్దరు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? భార్య భర్తలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అక్కడ? ఏంది అక్కడ? ఆనంద్ ఆనంద్. కట్టుకున్న మొగుడిని ముందు పెట్టుకొని పరాయి మగాడి పేరుని ఆనంద్ అని పలికిందండి ఇది. ఎప్పటి నుంచి జరుగుతుంది అక్కడ? ఆనంద్ ఎవడే అక్కడ? ఆనంద్ ఎవడే అక్కడ? ఆనంద్ అంటే అంటే ఆనంద్ ఎవరు లేడండి. నాకు చెప్తుంటే అక్కడ. అంటే ఆనంద్ ఎవరు లేడండి. వాడికి చెప్తుంటే అక్కడ. ఆనంద్ ఎవరు లేడండి. వాళ్ళకి చెప్తుంటే అక్కడ. మీ బాబు ఎక్కడే? పాతికేళ్ళు ఎక్కడే? సార్ 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 అదే లాస్ట్ క్వశ్చన్ అడుగురా. పెట్టుకుంటే డేంజర్. లాస్ట్ క్వశ్చన్ మేడం అడిగితే బెస్ట్. మేడం లాస్ట్ క్వశ్చన్ మీకండి. అబ్బా అంత నచ్చారు అక్కడ. ఎప్పుడు జరుగుతుంది అక్కడ? నేను తప్పుకుంటా అక్కడ. ఎంత సెట్ అయిపోయింది అక్కడ. నచ్చింది అక్కడ. లేదు సార్ నాకు నచ్చలా. నెంబర్ కావాలి అక్కడ. వద్దు వద్దు సార్, నాకు ఉన్నాయి చాలు. అడుగు అక్కడ. మేడం మీకు పిల్లలు ఎంతమంది? అంత సీన్ లేదు ఇక్కడ. అరే పులియారా, అరే లేరా, అరే అరే ఏంట్రా 25 ఎక్కడ? ఏంటి ఏమెక్కడ? మ్యాటర్లు ఏంటంటే యాష్గా నువ్వు కూడా నా దగ్గర మీరేడు చూస్తున్నారు అక్కడ. ఇంటర్వ్యూ లేదు ఇక్కడ, జస్ట్ కామెడీ స్కిట్ ఇక్కడ. అప్పట్లో అక్కడ